పాపం చేయడానికి ముందు పాపం ఎలా కనబడుతుందో చెప్పగలరా? చాలా అందంగా కనబడుతుందండి పాపం. బాగా వినండి. పాపము చేయడానికి ముందు పాపము చాలా అందంగా కనబడుతుంది. 2, చేసేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. చేసిన తర్వాత పరిస్థితిని చెప్పమంటారా? చాలా ఆవేదనకు గురి చేస్తుంది. పండు తెంపనంత వరకు అవ్వకు ఆ పండు ఎలా కనిపించిందట? చూపునకు అది చాలా రమ్యము, అంటే చూసేటప్పుడు చాలా అందంగా కనిపించిందట. ఏంటి, ఉన్నటువంటి పండ్లన్నింటికంటే ఆ పండే అందంగా కనిపించిందా? ఎన్ని పండ్లు ఉన్నాయి తోటలో తినడానికి? అన్ని తినేవే, ఈ ఒక్కటే తినకూడదు. అంటే తినకూడని ఆ పండే అందంగా కనిపించిందట. మరి ఎందుకు? అక్కడే ఉంది పాపం. పాపము చూడటానికి చాలా అందం, తినేటప్పుడు కూడా చాలా ఆనందంగా తిన్నది. తిని మరి కొన్ని తీసుకెళ్లి భర్త కూడా ఇచ్చేసింది. అంటే ఎంత హ్యాపీగా ఉందో చూడండి. కానీ తిన్న తర్వాత ఎంత ఆవేదన! ఏమంటే అవ్వకు శాపం, ఆదాముకు శాపం, ప్రకృతికి శాపం, మొత్తానికి శాపం అయిపోయింది. చూసారా ఎంత ఆవేదన, ఎంత బాధ, ఎంత దుఃఖం! అందుకే పాపము చాలా ప్రమాదకరమైంది. పాపముతో ఆడుకోవద్దు. కరెంట్ షాక్ కంటే చాలా ప్రమాదం అండి ఇది. ఎందుకంటే ఈ పాపము వలన వచ్చే జీతం మరణం.